అవినీతి ఆరోపణలతో అసోంలోని ఒక ఉన్నతాధికారి ఇంట్లో సోదాలు చేస్తే ఏకంగా 2 బ్యాగుల నిండా ఉన్న నోట్ల కట్టలు బంగారం కనిపించాయి. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. అసోం పోలీసులకు అవినీతి తిమింగలం చిక్కాడు. అవినీతి ఆరోపణలతో ఏసీఎస్ అధికారి ఇంట్లో సోదాలు నిర్వహించారు. బ్యాగుల నిండా నోట్ల కట్టలు, బంగారం, వజ్రాలు దొరికాయి. 90 లక్షల నగదు, కోటి విలువైన బంగారాన్ని సీజ్ చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఏసీఎస్ అధికారి నుపూర్ బోరా ఉన్నాడు. భూ కుంభకోణం, ఆదాయానికి మించిన ఆస్తులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 2019లో అస్సాం సివిల్ సర్వీసెస్ లో చేరారు నుపూర్ బోరా. ప్రస్తుతం కామ్రూప్ జిల్లాలోని గోరోయిమారిలో సర్కిల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. బార్పేట్ జిల్లాలో సర్కిల్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు డబ్బుకు బదులుగా భూమిని లంచంగా తీసుకున్నట్లు తేలడంతో గత 6 నెలలుగా ఆమెపై నిఘా ఉంచారు పోలీసులు. అలాగే బార్పేట్ లో ఆమెతో కలిసి పనిచేసిన లాట్ మండల్ సురాజిత్ డేకా నివాసంలో కూడా అధికారులు సోదాలు చేశారు. ఇతడిపై కూడా భూ కుంభకోణం ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతూ ఉండగా పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.